నేను నా శారీకి ఎలా కుచ్చులు వేసుకున్నానో చూపిస్తాను చూడండి. బటర్ఫ్లైస్ అండ్ బీడ్స్ అండి. బటర్ఫ్లైస్ మరి మీడియం సైజు అయితే ఉన్నాయి నా దగ్గర. వాటితోనే నేను కుచ్చులని డిజైన్ చేసుకుంటాను. ఒక సీజర్ అండ్ థ్రెడ్ అండి, ఇంకా ఒక నీడిల్ కూడా. చూడండి చాలా నీట్గా అయితే వచ్చేసాయి. చాలా సింపుల్గా మనమే వేసేసుకోవచ్చు. శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలో చెప్తున్నాను చూడండి. మాకు అందాజ మెజర్మెంట్స్ చెప్తున్నాను. 2 ఇంచెస్ అండి. ఆ మిడిల్లో మనం కొన్ని అటు ఇటు తీసేసి దానికి ఒక నీడిల్ అనేది మనము ఎక్కించుకోవాలండి. నీడిల్కి కొంచెం చిన్న దారం అయితే పెట్టుకోవాలి ముందే. ఆ దారానికి వెనక సైడ్ ముడేసుకొని దాంట్లో నుంచి ఆ థ్రెడ్స్ అనేది లాగేసి దానికి మనం తీసుకున్నాం కదా బటర్ఫ్లైస్ అండ్ ఇంకా బీడ్స్ అండి. బటర్ఫ్లై మాత్రం మనం ఇలా రివర్స్లో అయితే ఎక్కించుకున్నప్పుడు మనకి ఇలా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది చూడండి. దాంట్లో నుంచి మనం థ్రెడ్ని లాగేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న ముడి వేసేసుకొని నాట్ వేసేసుకుంటే అయిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే వేసేసుకోవచ్చు. మనకి బటర్ఫ్లైస్ మధ్యలో బటర్ఫ్లైస్ లేకపోతే మనం ఎలిఫెంట్స్ ఇలా మార్కెట్లలో దొరుకుతున్నాయి కదా, అలాంటి వాటితో కూడా సేమ్ ఇలానే డిజైన్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఆ రెండింటిని కలిపి మనం మళ్ళీ ఇంకొక నాట్ వేసేస్తే సింపుల్గా ఉంటుందండి. లేదు మనకి కొంచెం కుచ్చులు అనేది హెవీగా ఉండాలి అంటే మనం బయట దొరుకుతున్నాయి కుచ్చుల థ్రెడ్స్ అనేది, అలాంటివి లేకపోతే మన ఇంట్లోనే ఉన్న సిల్క్ థ్రెడ్తోని కూడా మనం ఒక 30 రౌండ్స్ అలా తీసేసుకొని దాన్ని కట్ చేసుకొని స్మాల్ పీసెస్గా తీసేసుకొని దాన్ని మనం ఇక్కడ బటర్ఫ్లై కింద ఇలా కుచ్చులాగా మనం యాడ్ చేసేసుకున్నాం. ఇంకా చాలా బాగా లుక్ కనిపిస్తుంది. నేనైతే ఏం యాడ్ చేయలేదు, సింపుల్గానే ఉంచేసాను చూడండి. ఇలా అయితే చాలా బాగా వచ్చాయి.